సరే ఇక పొలిటిక్స్ విషయానికి వస్తే ఏపీలో చూసుకుంటే షర్మిల గారు అంటే తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు, మళ్ళీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యారు. మరి ఎలా ఉంటుందంటారు? ఏముంటుందమ్మా, సర్లో ఇక్కడికి వచ్చి ఏం చేసింది? పెట్టినప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా గంతులు వేశారు, అదైపోయింది రాజన్న కూతురు. ఇక్కడ విసిగి వేసారిపోయింది. నువ్వేంటమ్మా ఏం చేస్తావు? తెలంగాణ వ్యతిరేకించిన మీ తండ్రి తెలంగాణ బతికుండగా తెలంగాణ ఇవ్వను అని అన్న మీ తండ్రి, ఇప్పుడు నువ్వు తెలంగాణకు వచ్చి తెలంగాణ పెట్టినని ఏం మాట్లాడతావు అడిగారు. లాభం లేదని ఇక్కడ పెట్టి సర్ది చేసుకుంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడికి వచ్చి తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి ఏం చేస్తుంది? ఏంటి ఇప్పుడు ఆంధ్రలో ఇప్పుడు రాజన్న రాజ్యం, ఆల్రెడీ రాజన్న రాజ్యం చూపిస్తున్నాడు కదా, ఫ్యాక్షన్ రాజ్యం ఏంటో. నువ్వు ఇంకో రాజ్యం చూపిస్తావా? ఆయన చనిపోయి మహానేత అయ్యాడు. అంతకుముందు ఆయన మీసాల రాజశేఖర రెడ్డి, బాంబుల రాజశేఖర రెడ్డి, స్వపక్షంలో విపక్ష రాజశేఖర రెడ్డి, ఏ ముఖ్యమంత్రి నిద్రపోని రాజశేఖర రెడ్డి, అన్నీ ఉన్నాయి. ఆయన కథ చాలా ఉంది. ఆఖరి దశలో పాదయాత్రతోటి మహానేత అయ్యాడు. ఈయన జగన్ ఎప్పుడు బాంబుల రాజశేఖర రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చూపిస్తున్నాడు, మహానేత రాజకీయాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఏం చూపిస్తావు? ఆనాడు ఆ జైల్లో ఉంటే జగన్ వదిలిన బాణం తిరిగావు, సంతోషం. మీ అన్నయ్య కోసం తిరిగావు, ప్రజల కోసం తిరిగావా? లేదు కదా. ప్రజల కోసం ఏమైనా పాదయాత్ర చేసావా? లేదుగా. ఈ విభజన అప్పుడు ఏమన్నా ఈ రాష్ట్రం కోసం ఏమన్నా నిలబడి మాట్లాడావా? ఆ రాష్ట్రం కోసం అయినా ఈ రాష్ట్రం కోసం నిలబడి ఏమీ లేదు. అవకాశం ఉంది కనుక ఆయన పేరు చెప్పుకుని ఏదో ఎక్కేద్దాం అనుకుంటే ఎట్లమ్మా? అది కాదు. అలాగూ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని నేను అని, రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అని, రాజశేఖర రెడ్డి గారి సూరి కూడా రాజశేఖర రెడ్డి గారితో పక్కన ఉన్నాడు. సూరి కూడా రేపు పార్టీ పెట్టి నేను ముఖ్యమంత్రి అవుతారంటే అట్ట అలా కాదు కదా. ఏమి అమ్మాయి వల్ల ఏమి ఇక్కడ వాళ్ళు ఏదో ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది అనిపించడానికి ఆ అమ్మాయి చేరటం వల్ల కాంగ్రెస్ ఉందా అనే ప్రశ్న ఉంది ఆంధ్రాలో. కాంగ్రెస్ ఎక్కడుంది? రఘువీరారెడ్డి ఏమో రాజకీయాలకు దూరంలో ఉన్నాడు. అతను ప్రెసిడెంట్ అసలు ఎవరో కూడా ఇప్పటికీ రుద్రరాజు ఎవరో ఎక్కడున్నాడో కూడా తెలీదు. సో అసలు ఉందా లేదా కాంగ్రెస్ అన్న ఉనికిని ఉంది అనిపిస్తానికి. ఇప్పుడు ఏం జరుగుద్ది? నా ఎక్స్పెక్టేషన్లు, ఈ చంద్రబాబు ఆ అమ్మాయితో చేతులు కలుపుతాడు. చంద్రబాబు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కలవడానికి చంద్రబాబు ఆ ట్రాక్ వేస్తాడు. అందరూ ఇప్పుడు మరి పవన్ కూడా మాట్లాడారు కదా, నేను ఓట్లు చేయాలనివ్వను, ఓట్లు చేయాలని. మరి ఓట్లు చేల్చకుండా కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతాడా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ తాట తీస్తాను, తోలు తీస్తాను అన్నాడు. చంద్రబాబు లాంటి అవినీతి రాజ్యం తెలుగుదేశం లేదన్నాడు. ఇప్పుడు అవినీతితోటి అక్కడ కలిశాడు. ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలుస్తాడేమో. చంద్రబాబు కూడా కాంగ్రెస్ తోటి చేతులు కలపడానికి సిగ్గుసారి లేకుండా కలుస్తాడు. గతంలో కలిశాడు కదా. సో ఇదంతా మొత్తం కమ్యూనిస్టులు అందరూ కలిసి బీజేపీ వేరు, వీళ్ళందరూ ఒకటి, ఈ గోల్మాల్ ఏదో చేస్తారు. ఎన్ని చేసినా చంద్రబాబు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తయారైపోయాడు పవన్ కళ్యాణ్. ఈ అమ్మాయి ఆ జీరో, ఈ జీరో, ఇంకో జీరో కలిసి 0 + 0 - 0 ఏమవుద్ది? జీరోనే అవుద్ది. అంతే, ఏమి అవ్వదు. వీళ్ళు ప్రజలు నమ్మే పరిస్థితులు, వీళ్ళ వేషాలు, వీళ్ళ నాటకాలు. అక్కడ ఒక పవన్ ఎన్ని నాటకాలు చూడండి. పవన్ ఏమో తెలంగాణలోనేమో బీజేపీ తోటి పొత్తట, ఆంధ్రాలోనేమో విరోధమట. తెలుగుదేశం ఏమో తెలంగాణలో పవన్ తోటి చేతులు కలపలా, దూరకు బయట నుంచి సప్లై. కాంగ్రెస్ ఇక్కడికి వచ్చేసి తెలంగాణ, ఆంధ్రాకి వచ్చేసేసి బీజేపీ, ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తోటి బుధాలు వేసుకుని తిరుగుతున్నాడు. బీజేపీ అక్కడేమో ఆంధ్రాలోనేమో తెలంగాణలోనేమో బీజేపీకి జగన్ పవన్ ముద్దు, ఇక్కడేమో వద్దు ఆంధ్రాలో. ఏమి డబుల్ స్టాండర్డ్స్, వీళ్ళ నాటకాలు. ప్రజలు నమ్ముతారా? అసహించుకుంటున్నారు. కామెడీ చేస్తే ఏమి ఆడుకుంటున్నారు ప్రజలతోటి. ప్రజలు ఏదో అమాయకులు, మూర్ఖులు, వీళ్ళు చెప్పే కాకమ్మ కథల్ని, కాకమ్మ డ్రామాలని ప్రజలు అంగీకరిస్తారు అనుకుంటే తన్ని తరిమి కొడతారు.
వీళ్ళందరూ రేపు ఎలక్షన్ 2024 ఆంధ్ర ఎలక్షన్స్ పర్టికులర్గా ఒక వినూత్నమైన కొన్ని పార్టీలు మూసుకుపోయే పరిస్థితి వస్తాయి. కొన్ని పార్టీలు కొట్టు కట్టేసుకోవాలి. ప్రజలు అంత అసహించుకుంటున్నారు. వీళ్ళ డ్రామాలు, రోజుకు ఒక డ్రామా, రోజుకు ఒక నాటకం. ఆవిడ పురంధేశ్వరి బీజేపీ ప్రెసిడెంటా లేకపోతే చంద్రబాబు పర్సనల్ సెక్రటరీనా తెలియట్లా. చంద్రబాబు మాట్లాడిద్దా ఈవిడ ఇక్కడ సమర్థిస్తూ ఉంటుంది. ఎవరు ఎటున్నారు, ఎవరు ఏంటి, ఎవరు ప్రజల పక్షాన ఎవరు లేరు. వీళ్ళెవరు వీళ్ళు బతుకుల కోసం, ప్రజల కోసం వీళ్ళు ఎవరు లేరు. ఈ నేపథ్యంలో ఏం జరుగుద్ది? ఏదో ఉన్న దాంట్లో చేస్తున్నాడు కదా, చేస్తున్నాడు చేయని. మళ్ళీ ఈ లంపటం ఎందుకు? ఆల్రెడీ 9 ఏళ్ళు ఈ లంపటాన్ని చూసాం. మళ్ళీ ఈ లంపటం ఎందుకు? నీతి లేదు, రీతి లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మానం లేదు, అవడం లేదు. ఈ బీజేపీ ఎందుకు? నేషనల్ లెవెల్లో ఎలా ఉంది, ఇక్కడ ఎందుకు? పనికిరాని బాపతు. ఈ పవన్ లేస్తే మనిషిని కాదు, లేస్తే అసలు మనిషే కాదని తేలిపోయింది మొన్న. ఇంక వీళ్ళు ఎందుకు పనికి వస్తారు? వీళ్ళని నెత్తిని పెట్టుకోవటం ఎందుకు అని ప్రజలు ఆల్రెడీ రిజెక్షన్లో ఉన్నారు. వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు ఈ కాంబినేషన్కి సోనియా ఇది వచ్చినా, ఈ అమ్మాయి షర్మిల వచ్చినా, ఇంకో ఊర్మిళ వచ్చినా ఏమీ జరిగేది లేదు, ఊరిగేది లేదు. షర్మిల గారు వైసీపీ ఓట్లు చీలుస్తుంది అని అంటున్నారు సార్. అసలు షర్మిలకు ఓట్లు ఉంటాయి కదా వైసీపీ ఓట్లు చీల్చడానికి? షర్మిలకు ఓట్లు ఉన్నాయా? ఉన్నాయని అనుకుంటున్నా భ్రమ అన్న. ఆవిడ షర్మిల ఎవరితోటి పోటా పడాలంటే పోటీ పడేదంటే నోటా ఓట్లతోటి. అమ్మాయి నోటా ఓట్లు చీలుస్తుంది. నోటా ఓట్లు బీజేపీకి పడే నోటా ఓట్లను చీల్చి ఆవిడ కొని తెచ్చుకుంటుంది. అంతే తప్పితే మిగతా ఓట్లు కావు. సరే, ఇప్పుడు వైసీపీలో చాలా మంది వెళ్ళిపోతున్నారు బయటకు, రిజైన్ చేసి. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేరదీస్తుంది. అలాగే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు సార్. అంతకన్నా పెద్ద వండర్ జోకు ఇంకోటి లేదు. పూర్వవైపు వస్తుంది, షర్మిల సీఎం అవుద్ది, పురంధేశ్వరి అవుద్ది, ఇవన్నీ చెప్పుకుంటానికి నవ్వులాటకాలు, కామెడీ. అదే చెప్తానే, తెలంగాణలో ఒక్క కేఏ పాలే కామెడీ. ఇక్కడ ఆంధ్రలో అన్ని పొలిటికల్ పార్టీలు కామెడీలు. కేఏ పాలకు అన్నలో బాబాయిలు అయిపోయి కూర్చున్నారు ఇక్కడ. అంతకీ ఇప్పుడు అక్కడ చెత్తను తీసి పారేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుని వాళ్ళు చెప్పులు అరిగిపోయి ఈ పనికిరావు చెప్పులను బెదిరిశారు. ఆ చెప్పులు మేము దొరుకుని మేము గొప్పగా ఎంత హీనంగా ఉంది. వాళ్ళు వద్దన్న వాళ్ళని ప్రజల్లో వద్దన్నది ఎందుకు వేరే విషయం కాదు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వీళ్ళకి ప్రజల్లో లేదు, ప్రజల్లో వీళ్ళకి ఎలాంటి ఇది లేదు, వీళ్ళని పెడితే అనవసరం అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా వచ్చినాక ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళకి పక్క పెట్టారు. వాళ్ళని నువ్వు నెత్తిని పెట్టుకుంటానని నీ కర్మ. అది దానికి ఏం చెప్తావు? వాళ్ళదే పెట్టుకుని మేము చించుతాం పుడుస్తామంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రేలాపనలు అలాగే ఉంటాయి. ఇక్కడ ఏదో తంతి గారిలో బొడ్లు పడ్డట్టు తెలంగాణలో ఏదో కొట్టుకొచ్చారు. దీన్ని చూపించుకుని ఏదో చేసేద్దామని. ఏమి పప్పులు ఉడకవు. ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదు ఈ కాంగ్రెస్ నెత్తి పెట్టుకోవటానికి. ఈ పవన్ లాంటి వాడిని, ఈ పురంధేశ్వరి లాంటి వాళ్ళని